విద్యార్థులు నిచే అంటే ఏంటంటే ఈ టర్మ్ గురించి మనం కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక హ్యాబిటేట్లో ఒక పర్టికులర్ స్పీషీస్ ఉందనుకుందాం, నివసిస్తాం. అది ఒక సబ్సెట్ మాట. ఇంకో అటువంటి అలవాట్లే, అటువంటి హ్యాబిటేటే, అటువంటి తిండే తింటూ అటువంటి ప్లేస్నే పట్టుకుంటూ ఉండేటువంటి ఒక సబ్సెట్ మాట. అనదర్ స్పీషీస్ ఉండేదాన్నే నిచే అంటాం అన్నమాట. ఏ ప్రదేశంలోనూ నో టూ స్పీషీస్ కెన్ లివ్ ఇన్ ద సేమ్ ఎకలాజికల్ నిచే ఫర్ లాంగ్ టైం ఉండమాట. ఈ నిచే ఇన్వాల్వ్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు పర్టికులర్ స్పీసీస్ సచ్ యాజ్ ఎలా అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ లార్జ్ హ్యాబిటేట్స్ని తీసుకుందాం, లయన్స్ని తీసుకుందాం. ఫిల్ ది నిచే అదేంటిది ఆఫ్ హంటింగ్ లార్జ్ హెర్బివోరస్, పెద్ద పెద్ద దున్నపోతుల్ని, పెద్ద పెద్ద డీర్స్ని హంట్ చేస్తుంది. దాని నిచే ఏమిటి? చీటా ఆర్ అదర్వైజ్ సమ్ లెపర్డ్. అవి కూడా పెద్ద పెద్ద జంతువుల్ని, అవి వార్థాగ్స్ని, ఇంకా నెక్స్ట్ ఈ డీర్స్ని అవి కూడా హంట్ చేస్తాయి అన్నమాట. సో ఈ లెపర్డ్ ఈజ్ ది నిచే ఆఫ్ లైన్ అన్నమాట. అలా ఓకే, ఫౌండ్ ఇన్ ది ఆరిడ్ సవానాస్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణగా. ఇప్పుడు ఇంకొక తీసుకుంటే రెడ్ ఫాక్స్ అనేటువంటిది ఏ నిచే ఆఫ్ ది రెడ్ ఫాక్స్ ఈజ్ దట్ ఆఫ్ ఏ ప్రిడేటర్ అన్నమాట. అదేంటి? యానిమల్స్ని, స్మాల్ మ్యామల్స్ మీద, యాంఫిబియన్స్ మీద, ఇన్సెక్ట్స్ మీద, ఫ్రూట్స్ మీద, ఇంకా వాటి మీద ఆధారపడి ఇది బెస్ట్ నిచే ఫర్ లెపర్డ్ అన్నమాట. లెపర్డ్, ఈ చీటాసు ఇవన్నీ కూడా జాగుర్స్ రాత్రిప్పుడే అవి వేటాడుతూ ఉంటాయి అన్నమాట అడవుల్లో. అది కూడా మనం ఒక నిచే ఆఫ్ రెడ్ ఫాక్స్ ఈజ్ ఏ చీటా ఆర్ ఏ లెపర్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలా ఒకే సబ్సెక్ట్ అన్నమాట. ఇవి ఒకే ప్రే ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, వాటి యొక్క వేటాడడంలో కానీ అవి కొన్ని దగ్గర లక్షణాలు కలిగి ఉన్న వాటిని నిచే అంటారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇలా మనం పైన తీసుకున్న డయాగ్రామ్లో కూడా, మనం ఫుడ్ వెబ్లో చూపించింది కూడా, సర్టెన్ యానిమల్స్ ఆర్ సంథింగ్ దే కరెక్ట్లీ ఫిట్ ఫర్ ది ఫుడ్ చైన్స్లో, రకరకాల ఫుడ్ చైన్స్లో ఉన్నటువంటి ఆ యానిమల్స్తో దే ఫిట్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక్కో జంతువుకు ఫిట్ అవుతూ ఉంటాయన్నమాట. అది కూడా మనం నిచ్చెని చెప్పవచ్చు అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇప్పుడు ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం నిచ్చెని తీసుకుంటే, ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇన్సెక్ట్స్ కొన్ని ఉంటాయన్నమాట. సచ్ యాజ్ ఎఫిడ్స్. అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క లైఫ్ విధానం ఏంటంటే అవి లీవ్స్లో జ్యూసెస్ని సక్ చేస్తాయి. సో ఇది వాటి యొక్క లైఫ్ స్టైలు. బట్ దే ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రే ఫర్ ది అదర్ యానిమల్స్ అన్నమాట, అదర్ బర్డ్స్ అనేది. అనదర్ నిచే ఫర్ ఇన్సెక్ట్స్ సచ్ యాజ్ కార్టర్ పిల్లర్. ఈ కార్టర్ పిల్లర్స్ ఏంటి కూడా, ఇవి కూడా బట్ల స్ట్రాంగ్ జాస్ తోటి లీవ్స్లోంచి జ్యూసెస్ని తీసుకోవడం కానీ, లేకపోతే లీవ్స్ని కట్ చేసి తినడం కానీ ఉంటూ ఉంటాయి కదా, ఇది నిచే. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రే ఫర్ సమ్ అదర్ యానిమల్స్ ఆర్ ఇన్సెక్ట్స్ ఇన్ ది బర్డ్స్ ఇన్ ది ఫుడ్ చైన్ అన్నమాట. ఇది ఇలాగా ఉండేటువంటి మాటనే మనం నిచే అని డినోట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ విద్యార్థులు బయోమాస్ ఇన్ ఏ ట్రాపిక్ లెవెల్, ఒక లెవెల్ తీసుకుంటే ఏదో లెవెల్ అన్నమాట, మోర్ ఆర్ లెస్ ది అదర్ దాన్ ది నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ అన్నమాట. బయోమాస్ అంటే మెజర్ ఆఫ్ ది ఫుడ్ అవైలబుల్ ఇన్ వన్ ట్రాపిక్ లెవెల్ అన్నమాట. వెన్ యానిమల్స్ తిన్నప్పుడు స్మాల్ పోర్షన్ ఆఫ్ దేర్ ఫుడ్ కన్వర్టెడ్ ఇంటూ న్యూ టిష్యూ అన్నమాట. ఓకే, విచ్ ఇన్ టర్న్ ఫార్మ్స్ ద ఫుడ్ ఫర్ ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్. అంతే కదా, నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్కి అది ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ కొంచెమే మాట అది, కానీ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది బయోమాస్ ఆ యానిమల్స్ తిన్నది
ఏదర్ నాట్ డైజెస్ట్గా ఉంటుంది ఆర్ యూజ్ టు ప్రొవైడ్ ది ఎనర్జీ నీడెడ్ ఫర్ స్టేయింగ్ లైఫ్. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, బయోమాస్ పిరమిడ్లో సోర్స్ ఏం చేస్తుందంటే యానిమల్స్ రిలేటివ్గా ఇన్ఎఫిషియెంట్గా ఉంటాయన్నమాట కన్వర్టింగ్ ఫుడ్ ఇంటూ టిష్యూస్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బీయింగ్ అన్డైజెస్టెడ్ ఈజ్ పాస్డ్ అవుట్ యాజ్ వేస్ట్ అన్నమాట, ఆర్ బ్రోకెన్ డౌన్ రెస్పిరేషన్కి టు సప్లై అదర్ ఎనర్జీ యాక్టివిటీస్ సచ్ యాజ్ వాట్ పిల్లల ఫీడింగ్కి వీటికి ఉపయోగిస్తుందన్నమాట. మెనీ యానిమల్స్ అవి కన్వర్ట్ దేర్ ఫుడ్ 10% కన్వర్ట్ దేర్ ఫుడ్ ఇంటూ టిష్యూ మాట. సో హెర్బీవోరస్లో ఇట్ ఈస్ ఈవెన్ లెస్ మాట. ఇక్కడ ఇలాగా మనం ఫుడ్ చైన్లో మనం తీసుకుంటే మన ఫిష్ని తీసుకుంటూ ఉంటారు. ఈ ఫిష్ ఇది చైన్ ఆఫ్ ఏ ప్లాంక్టన్ అన్నమాట. అంత సర్ఫేస్ ఆఫ్ వాటర్స్లో ఉంటాయి అన్నమాట, సీ వాటర్స్ ఆర్ ఫుడ్ ప్రొవైడర్స్. యాక్చువల్గా అవి ఏం చేస్తాయి, దే ట్రాప్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ మాట. ఈ ప్లాంక్టన్ ఫీడ్ ఆన్ దిస్ మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ మీద మాట అవి ఉంటాయి. అండ్ ద ఫిష్ ఇన్ టర్న్ ఫీడ్ ఆన్ ది యానిమల్ ఆఫ్ ప్లాంక్టన్. ఓకే, సో ఎట్ ది ఎండ్ ఎవరు ఫుడ్ చైను వీ ఈట్ ద ఫిష్. సో మనకి చాలా తక్కువగా ఫిష్లోంచి బయోమాస్ దొరుకుతుంది. మనకి ఫుడ్ అనేది కాన్స్టెంట్ ఎనర్జీని సప్లై చేయడానికి, ఎందుకంటే గ్రోత్కి, రీబిల్డింగ్ ది పార్ట్స్ ఆఫ్ ద బాడీ విచ్ ఆర్ కాన్స్టెంట్లీ వేరింగ్ అవుట్ మాట, దానికి ఇది ఫుడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ది ఫుడ్ బై ఇట్స్ నేచర్ కెమికల్ ఎనర్జీ మాట. అది యాజ్ ఒక స్టోర్డ్ ఫామ్లో ఉంటుందన్నమాట, విచ్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ మాట. ఈ సెవరల్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట ఫర్ కంటిన్యూస్ అబ్జార్ప్షన్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్ అన్నమాట, రిలీజ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఇంటూ ఇన్ఆర్గానిక్ ఫామ్లో చేయడానికి మాట. ఈ ప్లాంట్ అబ్జార్బ్ ది మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. అవునా, సాయిల్లో మినరల్స్ని తీసుకుంటుంది. దే ఆర్ అబ్జార్బ్ ఇన్ టు ది ప్లాంట్ దేంట్లోంచి, త్రూ రూట్స్ మాట. అర్థమైందా విద్యార్థులు? ఈ ఫోటోసింథసిస్ అనేటువంటిది ఒక ఎసెన్షియల్ ప్రాసెస్ మాట లైఫ్లో. ఎనర్జీ, సన్లైట్లో ఉండే ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వీటితో కలిసి ఆల్ లివింగ్ థింగ్స్ బిలాంగ్ టు నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, ఇవి ఉపయోగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి యాజ్ అ రిజల్ట్ ఆఫ్ photosynthesis, this can be made available in a suitable form of energy matter.